వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. దుర్గాబాయ్ దేశ్ముఖ్ లెనోవా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ ప్రభుత్వం పొందుపరుస్తుందని తెలిపారు. లెనోవా హాస్పిటల్ ప్రజలకు సేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, కోదండరాం పాల్గొన్నారు. ఆనాడు నిజాం నిరంకుశ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న, కొండ లక్ష్మణ్ బాపూజీ, కొమరం భీం ఇలా అందరూ మన వర్గాల కోసం, మన హక్కుల కోసం పోరాడిన యోధులని అన్నారు. ఇక సిసిఎస్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, ఎంపీ అనిల్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, మితిమీరిన సౌండ్ వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, గుండె అదురుతోందని వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలుస్తారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది. ఉస్మానియా పీజీ కాలేజ్ విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించడంతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా స్నేహితులతో కలిసి జరుపుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందే బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణలో ఉన్న ఆడపడుచులంతా కూడా సంబరంగా జరుపుకునే వేడుక ఇది. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ ఇది. ఇది ఒక పూల పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ. ఇప్పుడు ప్రస్తుతం నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ లో ఉన్నాను, సికింద్రాబాద్ లో. ఇక్కడ మొత్తం కూడా దసరా పండుగ రాకముందే ముందస్తు సంబరాలను అయితే ఇక్కడ విద్యార్థులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, తీరొక్క పూలతోని ఆ బతుకమ్మను అయితే చాలా అందంగా గౌరమ్మని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ముందస్తు సంబరాలను ఏబీవీపీ ఆధ్వర్యంలో అయితేనే జరుపుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ విద్యార్థుల సందడి ఏ విధంగా ఉందో. మొత్తం కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ బతుకమ్మ పండుగనైతే జరుపుకుంటున్నారు. ఇది మన తెలంగాణ సంస్కృతి, ఇది మన తెలంగాణ సాంప్రదాయం, మన ఆడపడుచుల పండుగ అని చాటి చెప్పడానికి ఇంతకంటే ఇంకా మంచిది ఇంకేముంటుంది. ఇక్కడ మనతో పాటు అయితే ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ మనతో పాటే ఉన్నారు. ఒకసారి ఈ ముందస్తు సంబరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి సంబరాల గురించి. నమస్తే అండి. బతుకమ్మ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి బతుకమ్మ. ముఖ్యంగా ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికే కాదు, మన తెలంగాణ ఆడబిడ్డల యొక్క గౌరవానికి కూడా ప్రతీకగా నిలిచేటటువంటిది బతుకమ్మ. ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే కేవలం ఉద్యమాలు, రాస్తారోకులు, ధర్నాలు మాత్రమే చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అది మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో కూడా
ఏబీవీపీ ముందుంటుంది. దానిలో భాగమే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సెలబ్రేషను. కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా సమాజానికి చాటి చెప్పాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈరోజు పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి మరియు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి కుటుంబంతో చేసుకుంటాము, కానీ ఈసారి ఫ్రెండ్స్ తో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే దీనివల్ల మాకు యూనిటీ పెరుగుతుంది, ఆర్గనైజేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. సో ఇదంతా ఆర్గనైజ్ చేసిన ఏబీవీపీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు కాలేజ్ ఇప్పుడు అయిపోతుంది, మేము సెకండ్ ఇయర్స్. సో మాకు ఇలాంటి ఈవెంట్స్ అనేవి మాలో ఇంకా మంచిని పెంపొందించాయి. మన కల్చర్ ని కాపాడుకోవడం, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అని తెలియజేసినాక ఎప్పుడు సికింద్రాబాద్ కాలేజ్ లో ఇంత ఘనంగా నిర్వహించుకోలేదు. సో ఈ వేడుకలు నిర్వహించినందుకు ఏబీవీపీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, హెచ్ఎంటీవీ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఆడపడుచుకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ యూనివర్సిటీ పీజీ కాలేజ్ నూతనంగా ఏర్పడిన ఏబీవీపీ కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మొదటి ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పేరు మీద ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నందుకు, అలాగే మా సీనియర్స్ కానీ ఏ బాలు అన్న కానీ పాండు అన్న కానీ అలాగే ఝాన్సీ అక్క గారు కానీ జానారెడ్డి సార్ కానీ అందరూ వచ్చి ఈ ఈవెంట్ మరింత సక్సెస్ గా చేశారు. చాలా ఆనందంగా ఉంది. అందరితో పాటు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ గా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగానైతే ఇక్కడ ఈ వేడుకలనైతే అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ముందస్తు సంబరాలలో అందరూ కూడా కులమత అంటే ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులు కులమత భేదం లేకుండా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా సమానంగా ఈ పండుగనైతే జరుపుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మనం ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా అయితే ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారో. అయితే ముందస్తుగానే ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేయడం హెచ్ఎంటీవీ తరఫు నుంచి కూడా ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు. కెమెరామెన్ రవితో అలేఖ్య, హెచ్ఎంటీవీ హైదరాబాద్. మూసీ సుందరీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్రమదారులను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆక్రమణదారులను బలవంతంగా కాకుండా వారిని ఒప్పించి నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులను ఒప్పించే పనిలో పడ్డారు. అన్ని సవ్యంగా జరిగితే మరో 2 రోజుల్లో ఆక్రమణ నిర్మాణాల తొలగింపు ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఓవైపు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా అడలు పుట్టిస్తుంటే మరోవైపు ప్రభుత్వం మూసీ సుందరీకరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరిని కూడా బాధ పెట్టకుండా వారిని ఒప్పించి నివాసాలు ఖాళీ చేయించాలని అయితే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇంటింటికి వెళ్ళి అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులయ్యే మొత్తం 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు అక్రమదారులను ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలామంది ఇందుకోసం ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సర్వేలో భాగంగా రాజేంద్ర నగర్లో 300, హిమాయత్ నగర్లో 75, గండిపేటలో 32 నిర్మాణాలు నదీ గర్భంలో ఉన్నట్లుగా తేల్చారు. ఆ ఇంటి సభ్యులను ఒప్పించి ఆ ప్రాంతంలో ఇల్లు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాలు వారికి వివరిస్తూ కూడా అధికారులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాసితులు అయ్యే వారికి వివరాలను కూడా క్యూఫిల్ అనే యాప్లో అయితే నమోదు చేస్తున్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం మొత్తం 3 దశల్లో జరగబోతుంది. మొదటి దశలో నది గర్భంలో ఉన్నటువంటి 1600 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తారు. ఈ తొలగింపు కార్యక్రమాన్ని అయితే హైడ్రా చేస్తోంది. ఆ తర్వాత ప్రైవేటు భూముల్లో ఉన్న నివాసాలను తొలగిస్తారు. తర్వాత మిగిలిన నిర్మాణాలను తొలగిస్తారు.
అయితే ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఏళ్ల తరబడి ఉంటున్నవారు, వారికి ఇక్కడ ఉపాధి ఉంటుంది, చిన్న చితక వ్యాపారాలు కూడా ఉంటాయి. అటువంటి వారైతే ఖాళీ చేయడానికి ఒప్పుకోరు. అయితే అలాంటి వారిని కూడా బలవంతం పెట్టకుండా వారికి నచ్చ చెప్పి ఖాళీ చేయించే విధంగా అయితే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మూసీ సుందరీకరణ వల్ల నిర్వాసితులయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఈ సుందరీకరణ పనులు చేయాలి. వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించడానికి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించే పనిలో అధికారులు అయితే పడ్డారని చెప్పొచ్చు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకోకుండా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వారు ఖాళీ చేస్తే గనుక మూసీ సుందరీకరణలో మొదటి అంకం పూర్తయినట్లే. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. హైదరాబాద్ నగరం ఎప్పటికప్పుడు తన అందాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ అహర్నిశలు పనిచేస్తోంది. నగరంలోని ఫ్లైఓవర్లు, వాటి పిల్లర్లపై పెయింటింగ్స్, వర్టికల్ గార్డెన్స్తో సుందరీకరిస్తున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ కింద గత కొన్ని నెలలుగా పనులు జరుగుతున్నాయి. అయితే ఫ్లైఓవర్ పిల్లర్స్కు ఉన్న పాత చిత్రాలను తొలగించి యువతకు మంచి మెసేజ్ ఇచ్చేలా కొన్ని సందేశాత్మక చిత్రాలను వేయిస్తున్నారు. ఇవి అటువైపుగా వెళ్లే వాహనదారులకి, పాదచారులకి నూతన ఉత్సాహంతో పాటు వారిలో స్ఫూర్తిని కూడా నింపుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కూడళ్ల సుందరీకరణలో జీహెచ్ఎంసీ అధికారులు కొత్త ఆలోచనతో యువతకు మంచి మెసేజ్ ఇచ్చేలా సందేశాత్మక చిత్రాలను వేయిస్తున్నారు. ఫ్లైఓవర్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అధికారులు ర్యాంపులు, ఇతర భాగాలను ఉపయోగిస్తున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ కింద పిల్లర్స్కు వివిధ చిత్రాలను కళాత్మకంగా వేయిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్, అంతరిక్షం, విమానయానం, మహిళ చదువుతున్నట్టుగా చదువు ప్రాముఖ్యత తెలిసేలా వేశారు. అలాగే వైద్య రంగం, పరిశోధన విభాగాల చిత్రాలను పిల్లర్లకు వేస్తున్నారు. గత వారం రోజుల నుంచే చిత్రాలను వేయడం ప్రారంభించామని ఇక్కడ చిత్రాలు వేస్తున్న చిత్రకారులు చెబుతున్నారు. काम कर रहा हम गवर्नमेंट से पंचगुड़ा फ्लेवर है ना लास्ट तक, और एमआर कॉलेज और निज़ाम कॉलेज उधर काम कर रहा हूँ. 8 दिन से इधर काम कर रहा है. ये 20 दिन से कंप्लीट करना. ये पायलट और अग्निशमन और आईटी और टीचर्स और ट्रैफिक पुलिस, अभी बहुत सारे स्केच हैं, अभी नहीं दिया हमारे को इतने. पंचगुड़ा में काम कर रहा हम गवर्नमेंट से. ఈ చిత్రాలు యువతకు మంచి సందేశాన్ని ఇవ్వడంతో పాటు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ చిత్రాలున్నాయి. వారిలో స్ఫూర్తిని కూడా నింపుతున్నాయి. ఇంకా ఇక్కడ సుందరీకరణ పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేయిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కూడల సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు పంజగుట్ట ఫ్లైఓవర్ కింద ఉన్న పిల్లర్స్కి సందేశాత్మక చిత్రాలను వేయిస్తున్నారు. స్పేస్, ఎయిర్ క్రాఫ్ట్, ట్రాఫిక్ రూల్స్, ఉమెన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ లాంటి చిత్రాలు వేయిస్తున్నారు. ఇవి యూత్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయి. అంతేకాదు ఇటువైపుగా వచ్చే వాహనదారులను, చూపర్లని ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఇండియా ల్యాబ్ ఎక్స్పోతో పాటు ఫార్మా, ప్రో అండ్ ప్యాక్ ఎక్స్పో సెప్టెంబర్ 26, 28 వరకు భారతదేశంలోని ఫార్మా హబ్ అయిన హైదరాబాద్లో తమదైన ముద్ర వేస్తోంది. ఈ సంవత్సరం కార్యక్రమంలో 14 దేశాల నుంచి 500 టెక్నాలజీ సప్లయర్స్ పాల్గొంటున్నారు. ఫార్మాస్యూటికల్స్, ఎనలిటికల్, బయోటెక్నాలజీ మరియు R&D రంగాలకు పరివర్తన అనుభవాన్ని సృష్టించేందుకు ట్రైయాడ్ ఈవెంట్ రూపొందించబడింది. As we look forward, future, we recognize the skilled workforce is a fundamental to the growth of this sector especially. I am proud to say and delighted to state here that our government of Telangana is very, very proactive and has already taken very proactive steps to bridge the gaps by establishing a Young India Skills University, which has never been there from this nation. The government of Telangana, with a keen indication to provide the global workforce for any global company, we have instituted a Young India Skills University. And the skill university I would like to mention is absolutely will be industry driven. The government will never be involved in that. It can only be the facilitator. Bring to your kind notice that when we said industry driven and when we approach
the industry captains who have laurels in terms of their industry movement. We have invited Mr. Anand Mahindra to be the chairman of this university. ఫార్మా రంగానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యంగా ఫార్మా రంగంలో చిన్న పరిశ్రమలు కీలకమన్నారు. ప్రపంచ ఔషధ ఉత్పత్తిలో భారత్ ప్రస్తుతం 30% సహకారం చేస్తుండగా రానున్న రోజుల్లో అది 50% చేరుకుంటుందని ఆకాంక్షించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా జీవనో వ్యాలీ 4వ దశ వంటి ప్రత్యేక జోన్లలో వృద్ధి గురించి స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఫార్మా కంపెనీలు ప్రోడక్ట్ క్వాలిటీని కూడా పెంచుకోవాలని సూచించారు. ఇండియా ల్యాబ్ ఎక్స్పో ఫార్మా ప్రో ఫ్యాక్స్ ఎక్స్పో 2024 కార్యక్రమం హైటెక్స్ లో ప్రారంభమైంది. ఫార్మర్ కి సంబంధించిన వివిధ ఉత్పత్తులు ఇక్కడ కొలువుతీరాయి. 3 రోజుల పాటు హైటెక్స్ లో ఎక్స్పో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ఫార్మా ఎక్స్పోలో దాదాపు 500కు పైగా ఎగ్జిబిటర్లు, 7,000కు పైగా ఉత్పత్తులు, 120కు పైగా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో ఏర్పాటు చేశారు. కేవలం ఆరోపణలే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్స్పో కోసం ఫార్మా రంగ నిపుణులు వచ్చారు. వివిధ రకాల ఫార్మాకు సంబంధించిన ఉత్పత్తులు ఈ షోలో ఆకట్టుకున్నాయి. బ్రూక్ ఫీల్డ్ విస్కో అనే పరికరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అప్లికేషన్ లిక్విడ్, విస్కోసిటీ, రూటర్, ఎవాపొరేటర్, R80 తదితర కీలకమైన పరికరాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసీపై నిజాం కాలంలో 58 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 17 బ్రిడ్జిల ప్రతిష్టతపై పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశాబ్దాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా, ఇంకా ఎంతకాలం తట్టుకొని నిలబడగలవు, ఇలాంటి అంశాలపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం. మూసీపై నిర్మించిన బ్రిడ్జిల్లో నయాపూల్, పురాణాపూల్, నాగోల్, ఇమిలిబన్, ముస్లిం జంగ్, టిప్పు ఖాన్, బాపు ఘాట్, సలార్ జంగ్, అత్తాపూర్, చాదర్ ఘాట్, గోల్నక బ్రిడ్జిలను పరిశీలించనున్నారు. ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో నిర్మించినవి కావడం, చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే కూల్చడం కంటే వారసత్వ కట్టడాలుగా భావించి రిపేర్లు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు. బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించి ముంబైకి చెందిన స్ట్రక్చరల్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్ హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్స్ నిర్వహించనుంది. 2 నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది. తూర్పున గౌరెలి నుంచి మొదలుకొని పశ్చిమాన నార్సింగి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాన్లు రూపొందించారు. 3 ఏళ్లలో మూసీ అభివృద్ధి పనులు PPP పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. విదేశాలలో పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల్ని పరిశీలించిన అధికారుల బృందం మూసీ అభివృద్ధికి 58,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది. మూసీ నది అభివృద్ధిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్స్, గ్రీన్వేలు, హాకర్ జోన్లు, వంతెనలు, వినోద పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, అలాగే వాణిజ్య రీటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మురికి కూపంగా మారిన మూసీని ఉపాధి కల్పన జోన్గా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నదికి 2 వైపులా ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. నదిలో మురుగును పూర్తిగా మళ్లించడం, ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు. ఈ
ఈ వంతెనలు మొత్తం నిజాం కాలంలో నిర్మించినవి కావడం, వాటికి చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే వాటిని పూర్తిగా కూల్చడం కంటే వారసత్వ కట్టడాలుగా గుర్తించి రిపేర్లు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఆయా కట్టడాల్లో లోపాలు ఉంటే పక్కనే కొత్తగా బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండగా కొత్త బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి. అయితే మూసీ నదిపై ఉన్న బ్రిడ్జ్ డెవలప్మెంట్ పై నిర్ణయం తీసుకుంది. నిత్యం మూసీ నదిల పైన వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అది వర్షాకాలం అయినా సరే ఆ సమయంలో ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారు. ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే అది సేఫా కాదా, అసలు అది స్ట్రాంగ్ గా ఉందా లేదా అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జిల ప్రతిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి కూడా టెండర్లను ఆహ్వానించి ముంబైకి చెందిన స్ట్రక్వెల్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇది నిజాం కాలం నుంచి ఉన్న బ్రిడ్జిలు కాబట్టి అవి సేఫ్ ఉండకపోవచ్చు అనే ఆలోచనతో కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. కొంచెం భారీ వర్షాలు పడితే చాలు మూసీ నుంచి వాటర్ మనకు బ్రిడ్జ్ పైకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో అది ఎంతో ప్రమాదాలకి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఎన్నో ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇవి పాత గోడలతో ఉంటాయి కాబట్టి ఇలాంటివి సేఫ్ ఉంటాయి అని చెప్పి అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అయితే కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్టయితే నాగోల్, చాదర్ఘట్, ముసరాంబాగ్ ఇలాంటి ప్రాంతాలలో బ్రిడ్జ్ కూడా పాతకాలం బ్రిడ్జిలు ఇవి. ఇంకొకటి ఆ బ్రిడ్జ్ ముసరాంబాగ్ ఇలాంటి ఏరియాలో చూసుకున్నట్టయితే బ్రిడ్జ్ దగ్గర కూడా మనకు కొంచెం స్పేసే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా పాత బ్రిడ్జిలు ఏవైతే స్టాండర్డ్ గా లేవో వీటిని మళ్ళీ నయా బ్రిడ్జ్ గా కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 15 బ్రిడ్జిలని అయితే పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. కెమెరామెన్ నరేష్ తో సుప్రియా, HM TV, హైదరాబాద్. ప్రస్తుత జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువగా వినియోగిస్తుంది. టెక్నాలజీ ఉపయోగం లేకుండా ఒక్క పని కూడా లేదని చెప్పొచ్చు. ఆన్లైన్ గేమ్స్ కి ప్రాధాన్యతనిచ్చే యువత కూడా అధికమని చెప్పొచ్చు. మామూలుగా ఏఏ గేమ్స్ అన్ని అధిక ఖర్చు, జీబీతో కూడుకొని ఉంటాయి. పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్స్ కి కూడా సబ్స్క్రిప్షన్ లాంటివి అవసరం. అందుకే విద్యార్థులకు ఆసక్తి ఉన్న వారికి ఈ కంపెనీ ఖర్చు లేకుండా ఏఏ గేమ్స్ ఆడే అవకాశం ఇస్తోంది. అదెక్కడ, ఈ గేమ్స్ అనే వివరాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ గేమింగ్ జోన్ ప్రారంభమైంది. ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. We just now inaugurated our Intel Gaming Zone, which is AI zone. Now with this setup we are able to help students community to gain lots of knowledge of AI, gaming, simulator, car simulator or your flight simulator. Through this we are able to help student community to learn lots of things. We provide them education on the process, what is going on latest technology, and they are able to experience it, learn from here and try also. So we have NVIDIA Studio certified program with us. There are lots of tools with us which is called AI tools, that is RTX to chat, RTX and voice to video, voice to text, text to video, text to image. So what all things you are able to imagine, you can able to do through AI, and that too in a faster mode. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఏఐ గేమింగ్ జోన్ లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్ ఏఐ గేమింగ్ జోన్ లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందొచ్చు. నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ గేమింగ్ జోన్ ను ఆవిష్కరించారు. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడి కార్డులను వెంట తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. నేను కవాడిగూడ నుంచి నేను యాక్చువల్గా విన్నాను ఇది విశాల్ పెరిఫెరల్స్ గురించి. గేమింగ్ అండ్ ఏఐ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్పిస్తారని. సో పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను.
నాకు అనిపించింది ఏంటంటే ఈ స్టోర్లో లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోర్ ఇన్ ది హైదరాబాద్ అండ్ ఇన్ ది హోల్ ఇండియా ఐ కుడ్ సే. ఇక్కడ నేను ప్రతి ఒక్క గేమ్ ఆడాను, నో ల్యాగ్ ఇష్యూస్, నో లైక్ ఏం ఇష్యూస్ లేదు. ప్రతి ఒక్క పీస్ వండర్ఫుల్ అని చెప్తాను. నాకు ఫేవరెట్ గేమ్స్ అంటే వాలోరెంట్, BGMI అండ్ వూకాంగ్ అని. టెక్నాలజీ గురించి తెలుస్తుంది, AI గురించి తెలుస్తుంది, మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. యా. యూనిక్ అంటే ఏ స్టోర్లో లేనిది ఇక్కడ ఉంది. మీకు ఇక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే అన్నీ చూపిస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఏదైనా PC కావాలంటే కూడా ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోవచ్చు అంటారు, దాని తర్వాతనే ఓకే అంటారు. మనం ఓకే చెప్తేనే వాళ్ళు మనకు చేసింది మనం అనుకున్నది చేసిస్తారు. ఆన్లైన్ ఆటల మీద మక్కువ ఉండి సరైన సదుపాయాలు లేని వారికి ఇది సువర్ణ అవకాశమని చెప్పొచ్చు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న అన్ని ఆటల మీద పట్టు సాధించాలి అంటే ఉచితంగా నేర్పించే ఈ విశాల్ కంప్యూటెక్ లోని సదుపాయాలను వినియోగించుకోవాల్సిందే. నగరంలో వీధి దీపాలు లేక అంధకార ఛాయలు అలుముకున్నాయి. వర్షాకాలం కావడం, వర్షాల కారణంగా ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో కనపడని దుస్థితి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చలనం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వీధి దీపాల చుట్టూ చెట్ల కొమ్మలతో అల్లుకునిపోయాయి. గతంలో వీధి లైట్ల కోసం ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా ఆ విధానం ఇప్పుడు ఆచరణలో లేకుండా పోయింది. హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట వీధి లైట్లు లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లని చీకటిగా ఉండడం, దొంగలకు, సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే మహిళలపైన దాడులు, ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా బస్తీలు, ప్రధాన రోడ్లకు వీధి దీపాలు వెలుగులు పంచడం లేదు. దీంతో ప్రజలు అంధకారంలో మగ్గుతుండగా ప్రధాన రోడ్లలో వీధి దీపాలు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసిన కింది స్థాయి సిబ్బందిని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం కారణంగా వీధి దీపాల సమస్య కొనసాగుతోంది. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పలు బస్తీలు, ప్రధాన రోడ్లలో అంధకారం నెలకొంటోంది. పలు మురికివాడలు, బస్తీల్లో వీధి దీపాలు సరిగ్గా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో పాదచారులు ఇబ్బందులు పడుతుండగా మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారు. పలు ప్రధాన చౌరస్తాలు, కూడళ్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన హైమాస్ట్, మినీ హైమాస్ట్ లైట్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒకవేళ ఎక్కడైనా పనిచేసినా అవి ఒకవైపు పనిచేస్తే మరోవైపు పనిచేయకుండా ఉంటున్నాయి. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారి కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్ నగర వీధులలో పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వీధి లైట్లు లేక నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.